హాయ్, ఏంటి ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు యోషి శెట్టి వ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది నేను కూడా వీడియో చేసి. ఆల్మోస్ట్ ఉన్నాయి, బట్ కానీ చేసి అప్లోడ్ చేసుకోవటం, ఎడిటింగ్ చేసుకోవడం అనేది కొంచెం స్లో అవుతుందన్నమాట. లేకపోతే వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి తీసినవి. అలానే మనం ఏమన్నా బిజీ లైఫ్గా ఉన్నామా అంటే బిజీ లైఫే, బట్ కానీ ఎక్కువగా ఓవర్గా పనిచేసే థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అది లేదు. షాప్కి వెళ్దామంటే బిజినెస్ డల్. ఎందుకు ఏంటి అనేది చాలా వరకు అయితే ఆల్మోస్ట్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఈ పాయింట్ అయితే తెలుసు, ఎందుకు బిజినెస్ డల్ అవుతుందా ప్రతి ఒక్కరికి అని చెప్పేసి. ఆల్మోస్ట్ 99% చాలా వరకు అంతా ఆన్లైన్కి అయితే అలవాటు పడిపోయారు కదా. సో మాకు డైరెక్ట్గా కొనే వాళ్ళు అనేది తగ్గిపోతున్నారనమాట. ఒక క్లాత్ విషయానికే వస్తే యాక్చువల్గా ఇప్పుడు సింగిల్ చున్నీయే ఉంది, ఇప్పుడు ఈ చున్నీయే ఉంది, మనకి విడిగా 10 షాపులు తిరిగినా ఆ కలర్ దొరకదు. బట్ కానీ ఆన్లైన్లో వాడేంటి పెట్టేస్తున్నాడు, అదే కలర్తో పెట్టేస్తున్నాడు. కానీ మనం విడిగా తీసుకునేటప్పటికి ఆ కలర్ మనకైతే రాదు. మనం 10 టైమ్స్ బుక్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 6 టైం మాత్రమే కరెక్ట్గా వస్తుంది. మిగతా 1, 2, 3 టైమ్స్ మాత్రం ఏదో ఒకటి మిస్బ్యాలెన్స్ అవుతూనే ఉంటుంది చాలా వరకు, 99%. ఎందుకంటే మాది షాప్ అయితేనే నేనే ఫర్దర్గా చాలా వరకు నేను చూశాను. నేను ఆన్లైన్లో పెడతాను ప్రోడక్ట్స్ అనేది, నేను పెట్టకుండా ఏమి ఉండను. బట్ కానీ నేను జరిగే సిచ్యువేషన్స్ అయితే చెప్తున్నాను అనమాట. ఆన్లైన్లో తక్కువకి వస్తుంది అని చెప్పేసి అందరం అయితే లైక్ చేస్తున్నాం. అందరితో పాటు నేను కూడా ఉన్నాను. నేను లేనని మాత్రం నేను చెప్పను. చాలా వరకు నేనైతే మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చాలా వరకు ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను కానీ క్లాత్ వైజ్ మాత్రం నేను ఇంతవరకు ఏమీ తెప్పించుకోలేదు. మొక్కలు ఇలా మొబైల్ స్టాండ్స్ ఎక్సెట్రా యూజ్ అయ్యాయి, ఫ్లవర్ పాట్స్ ఇట్లా తెప్పించుకున్నాను కానీ ఇంకా క్లాత్ వైజ్గా అనేది నేను తెప్పించుకోలేదన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 7 శనివారాలు వ్రతం చేసుకునేటప్పుడు నాకు 7 శనివారాల వ్రత కథ పుస్తకం ఒకటి కావాల్సి వచ్చింది. 7 శనివారాల బుక్ ఒకటి కావాల్సి వచ్చింది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వ్రతం స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలో ప్రాసెస్ నాకు తెలియదు యాక్చువల్గా. అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ వదినైనా మా పెద్ద అమ్మనైతే నేను ఫోన్ చేసి అడిగాను, తను ఇలా చెయ్యమ్మా అంది. సో వ్రతకథ పుస్తకం అనేది నాకు అప్పటికప్పుడు అనేది రాదు 1 డేలో. సో నేను వేరే ఆంటీ దగ్గర అయితే తీసుకున్నాను, బుక్ చదువుకున్నాను. నెక్స్ట్ వీక్కి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి నేను 7 శనివారాల వ్రతకథ పుస్తకం అయితే నేను ఆన్లైన్లో పెట్టాను. బట్ నాకు విడిగా కాస్ట్కి ఆన్లైన్లో కాస్ట్కి ఓవర్ టూ మచ్ కాస్ట్ అయితే పడింది అనమాట. నాకు ఆన్లైన్లో వచ్చేటప్పటికి ఎంత పడింది, ఒక బుక్ వచ్చేటప్పటికి 92 రూపీస్ పడింది. నేను కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసేనే మీకు పెడతానమాట. విడిగా నేను కొంటే నాకు ఆ బుక్ వచ్చేటప్పటికి ఓన్లీ 35 రూపీస్ ఏమో పడింది అంతే అండి. 35 రూపీస్ 34 రూపీసే పడింది బుక్ వచ్చేటప్పటికి. ఆన్లైన్లో మనం ప్రైజెస్ తక్కువ అనుకుంటున్నాము, కొన్ని ఓకే బెనిఫిటే, కానీ కొన్ని అనేవి మాత్రం కొంచెం లాస్ అయితే మనము పడుతున్నాము. ఆల్మోస్ట్ నేను చాలా వరకు నేను ఇంతకుముందు ఒక స్టాండ్ అయితే తెప్పించుకున్నాను, మొబైల్ స్టాండు ఇలా రౌండ్ వచ్చేది, లైట్ అలా వచ్చేది తెప్పించుకున్నాను. 500. అది ఎప్పటి నుంచో తెప్పించుకోవాలని చూసి నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తెప్పించుకున్నాను అనమాట. తెప్పించుకుంటే అదేమైపోయింది, ఓకే ఇప్పుడు ఇంత ప్రైస్ పెడుతున్నాం కదా, వాడు క్వాలిటీ బాగానే ఇస్తాడులే అని చెప్పేసి నేనైతే బుక్ చేసాను ఆన్లైన్లో. నేను అది యాప్ పేరు మాత్రం నేను మెన్షన్ చేయాలి, బుక్ చేశాను. ఫస్ట్ ఒక 2-3 టైమ్స్కి బాగానే ఉంది. 4th టైం నుంచి మొబైల్ మనం రొటేట్ చేసుకోవాలి కదా, రొటేట్ చేసుకోవడానికి నాకు అది అస్సలు సహకరించలేదు. ఎక్కడికక్కడికి పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఫస్ట్ వచ్చినప్పుడే కొంచెం తేడాగా వచ్చింది, డిఫరెంట్గా. సో నేను మళ్ళీ ఎక్స్చేంజ్ పెడితే ఇప్పుడు మార్చి ఇచ్చినా కూడా అస్సలు నీట్గా అనేది లేదనమాట. ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ యూస్ చేశా.
500 పెడుతున్నాం కదా, క్వాలిటీ బాగానే ఇస్తానులే అని చెప్పేసి నేను అనుకున్నాను యాక్చువల్గా. బట్ కానీ నేను దాంట్లో మాత్రం నేను ఫస్ట్ టైం నేను మోసపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ అయితే నేను సేమ్ మొబైల్ స్టాండే పెట్టుకున్నాను. అది వచ్చేటికి 125 రూపీసే పడింది. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తూ కూడా నేను ఆ స్టాండ్కే పెట్టి మాట్లాడుతున్నాను. ఇది ఓకే, ఇది బాగానే ఉంది. అలాగే మనం పెట్టిన 10 ఆర్డర్లో మనకి 6 కరెక్ట్గా వస్తాయి. మిగతా 4 మాత్రం ఆల్మోస్ట్ మిస్ప్రింట్ అవ్వడము లేదా సంథింగ్ ఇష్యూస్ రావడము, కొన్ని మారిపోవడము అలా అయితే జరుగుతుందనమాట. చాలా వరకు అయితే నేను చూస్తూనే ఉన్నాను. క్లాత్ వైజ్ అయితే నేను చాలా వరకు చెప్పగలను. మాది రెడీమేడ్ షాప్ అని నేనేం చెప్పట్లేదు. నేను మామూలుగా ఫర్దర్గా నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే మా అక్క కూతురే ఉంది, ఫ్రాక్ తక్కువకి వస్తుందని చెప్పేసి మా పాపకి అది ఇద్దరు పెట్టుకున్నారనమాట. దానికి డైరెక్షన్ మా అమ్మ బాగుంది, ఇది పెట్టమంటావా అని అడిగింది. సరే నాకు ఓకే బాగానే ఉందిలమ్మ పెట్టు అన్నాను. సరే మనం పెట్టే కాస్ట్కి ఎంత వస్తుంది ఏమొస్తుందిలే అన్నట్టుగా నేను పెట్టించాను. బట్ కానీ సాఫ్ట్గా ఉంది అనుకున్నాం కానీ నాకు క్వాలిటీ అయితే అంతగా ఏం నచ్చలేదన్నమాట క్లాత్ వైజ్ అయితే. మిగతా అదర్ ప్రోడక్ట్స్ మాత్రం ఓకే బాగానే ఉంటాయి. అంటే నేనేమి ఆన్లైన్ని బ్లేమ్ చేయాలి అని నేనేం చెప్పట్లేదు. కొన్ని ప్రోడక్ట్స్ బాగానే ఉంటాయి, కొన్ని అనేది మిస్ అవ్వడము ఏదో ఒకటి సంథింగ్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. నేను ఒక్కదాన్నే ఇలా ఏం పెట్టట్లేదు, చాలామందికి జరిగింది. బట్ నేను చాలా రోజులు అయిపోయింది వీడియో చేద్దాము, ఈ విషయం గురించి మాట్లాడదామని అయితే అనుకుంటున్నాను. బట్ కుదరక నేను ఇంక ఇవాళ అయితే పర్టికులర్గా ఈ వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. మామూలుగా అయితే నేను మాట్లాడాలనుకుంది వేరు, బట్ మనం అంత స్ట్రాంగ్గా అనేది మాట్లాడకూడదు అనమాట. ఈ సౌండ్ ఏం లేదు, మెస్ డోర్ సౌండ్ అనమాట. మాకు ఏంటి వంటగది దగ్గర ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది, దొడ్లో అంటాము మామూలుగా, లేదా సందన ఏదో అంటాం కదా, ఎవరి ఏరియాని బట్టి వాళ్ళైతే మాట్లాడతారు. మేమైతే సందని, ఇప్పుడు వరసంది ఉంది మా ఇంటికి, ఓపెన్ ప్లేస్ ఉంది, బయట మెల్ల ఉంది. అలాగే ఇంటి వెనక దగ్గర కిచెన్ దగ్గర దాటిన తర్వాత కూడా కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువే అనమాట మాకు. సో చక్కగా గాలి వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే దొడ్లోకి వచ్చి స్టెప్స్ మీద కూర్చున్నాను. నేను ఒక్కదాన్నే ఏం కూర్చోలేదు, ఏం టైంపాస్ అవ్వాలి యాక్చువల్గా నాకు కూడా. అలానే నేను ఇది మాట్లాడాలని దీనికోసమే నేను పర్టికులర్గా ఏం కూర్చోలేదు. ఫోన్ ఎంతసేపు చూస్తాం, బోర్ కొడుతుంది చూసి అని చెప్పేసి మా పాప ఏమో నిద్రపోతుంది, మా బాబు ఏమో ఆడుకోవడానికి వెళ్ళాడు. నా పక్కన ఇదిగో ఇంకొకటి కూర్చొని ఉంది, అది మాత్రం రాదంట. నేను రావే అన్నాను, అది రానంటుంది. ఇది జుట్టు పట్టుకొని లాగితే అప్పుడు వచ్చిందనమాట, లేకపోతే రాదు. తక్కువ వెళ్ళాము, చక్కగా పూలు కోసాము, తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చింది కట్టమని. పెట్టుకోవడానికి ఏం కాదులే, దేవుడికి అనమాట. ఆల్మోస్ట్ 90% మేమైతే అన్నీ దేవుడికే. కొంతమంది అడిగారు నన్ను క్వశ్చన్, పూలు కొనుక్కోదు పిసినారిది అది ఇది అన్నారు. బట్ కానీ నేను పూలు కొన్నది లేనిది వాళ్ళకి అనవసరం, అది నా వ్యక్తిగత విషయం. సో నా లైఫ్లో వాళ్ళు ఏళ్ళు పెట్టి చూపించడానికి వాళ్ళు ఎవరు? నాకు ఈ విషయం వచ్చింది నా వరకు, బట్ నాకు ఎప్పుడో తెలుసు. బట్ నథింగ్, నేను పట్టించుకోవాలి. ఇప్పుడు కూడా నేనేం పట్టించుకోను. లైక్ ఎవరైనా సహజంగా అంటూనే ఉంటారు ఇవన్నీ, ఎన్నో మాటలు అంటుంటారు, ఎన్నో ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఇంతకంటే కష్టమైన పరిస్థితి కూడా మేము ఫేస్ చేసామన్నమాట. నెక్స్ట్ వీడియోలో అయితే నేను అది చెప్తాను, అది కూడా చెప్తామని అనుకున్నాను. దేని గురించి ఏంటి అనేది నేను మళ్ళీ వీడియోలో అయితే నేను కంపల్సరీగా ఇస్తాను. నేను ఎంత ఫేస్ చేస్తామంటే నేను మా హస్బెండ్ మామూలుగా కాదు, మాకు అసలు నరకం అంటే ఎలా ఉంటుంది అనేది చూయించేస్తారు భూమి మీద. మాకు అసలు నిజంగా మనుషులు ఇలా ఉంటారా అనేదాన్ని మ్యానిపులేట్ చేశారు ఒకళ్ళే. అలానే అందరూ ఉన్నారని నేనైతే చెప్పను. నాకు ఇప్పుడు 10 మెంబర్స్ ఉంటే అందులో ఒక 7 మెంబర్స్ నాకు సపోర్ట్ చేశారు. బట్ కానీ ఎవరికి వాళ్ళకే భయం ఉంటుంది. సో నేను ఎవరిని తప్పు పట్టను కూడా, ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్ అలాంటిది, అప్పుడు ప్రాబ్లమ్స్ అలాంటివి. కాబట్టి ఆ సిచ్యువేషన్లో నేనున్నా కూడా అలానే చేస్తానేమో అనుకున్నా. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను అనమాట.